వాస్తు ప్రకారం దక్షిణం వైపు ప్రధాన ద్వారం మంచిదేనా? వాస్తు ప్రకారం ఏ ఇంటి ప్రధాన ద్వారమైనా ఆ ఇంటి నిర్మాణం నిర్మించిన ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇంటి ప్రధాన ద్వారం సరిగ్గా ఆగ్నేయ దిశలో ఉన్నట్లయితే అది ఆ ఇంటి యజమానికి శుభప్రదం కాదు. అయితే ప్రవేశ ద్వారం ఆగ్నేయ, దక్షిణ దిక్కుల మధ్య ఉన్నట్లయితే అది ఆ ఇంటి యజమానికి మంచిది. అదే సమయంలో ఇంటి ప్రవేశ ద్వారం నైరుతి దిశలో ఉంటే అలాంటి ఇళ్లలో నివసించవద్దని సలహా ఇస్తారు. దక్షిణ దిక్కు యమదిక్కు అని నమ్మకం. అందుకే ఈ దిక్కున ఉన్న ప్రధాన ద్వారం ఉన్న ఇంటిలో నివాసం శ్రేయస్కరం కాదు. మరోవైపు ఇంటి ప్రధాన ద్వారానికి సంబంధించిన ఇతర అంశం గురించి మాట్లాడినట్లయితే యమను ధర్మరాజు అని కూడా పిలుస్తారు. అతను న్యాయం, సమగ్రతకు చిహ్నం. అందువల్ల దక్షిణ దిశలో వాస్తు ప్రకారం నిర్మించిన ప్రవేశ ద్వారం కొందరికి కీర్తి, అదృష్టాన్ని తెస్తుంది. దక్షిణం వైపు ప్రధాన ద్వారం కోసం వాస్తు నివారణలుంటి మెయిన్ డోర్ దక్షిణం వైపు తెరుచుకుంటే ఇంటి లోపలికి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా ఎల్లప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉంచడం చాలా ముఖ్యం. ఈ రకమైన ప్రధాన ద్వారం కోసం ప్రత్యేక వాస్తు చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. దక్షిణ దిశలో ప్రధాన ద్వారం రంగు ఎలా ఉండాలంటే ప్రధాన ద్వారం ఎరుపు లేదా పసుపు రంగులో వేయడం మంచి ఎంపికగా పరిగణించబడుతుంది. ఈ స్థలంలో ఉన్న ప్రధాన ద్వారానికి సరైన రంగులను ఎంచుకోలేకపోతే అగ్ని మూలకాన్ని మెరుగుపరచడానికి ఎరుపు రంగుని ఉపయోగించండి. అదే సమయంలో ఈ దిశలో మెయిన్ డోర్ ఉంటే ఈ ప్రదేశం ఎప్పుడూ చీకటిగా ఉండనివ్వాలి. దక్షిణ దిశలో ప్రధాన ద్వారం వద్ద చెట్లను నాటండి. ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం దక్షిణం వైపు ఉన్నట్లయితే అక్కడ ఆకుపచ్చ మొక్కలను నాటాలి. ఇలా చేయడం వలన ఇల్లు ప్రవేశ ద్వారం దగ్గర అగ్ని మూలకం బలపడుతుంది. ఈ ప్రదేశంలో ప్రధానంగా రాగితో చేసిన అలంకార వస్తువులను ఉంచినట్లయితే అది చాలా శుభప్రదమైనది. ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దక్షిణ దిశలోని ప్రధాన ద్వారంపై శుభ సూచికను ఉంచండి. ప్రధాన ద్వారం ఈ దిశలో ఉన్నట్లయితే ప్రధాన ద్వారంపై కొన్ని ప్రత్యేక చిహ్నాలను ఏర్పాటు చేయాలి. ప్రధాన ద్వారం మీద ఓం, స్వస్తిక వంటి చిహ్నాలను ఏర్పాటు చేసుకోవాలి. వీటిని ఇలా ఏర్పాటు చేయడం వలన ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా నిరోధించి ఇంట్లో ఆనందాన్ని కాపాడుతుంది. ఇంటి ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఉంటే తప్పనిసరిగా ఆ ఇంటి యజమానిపైన పేర్కొన్న వాస్తు నివారణలను ప్రయత్నించాలి. తద్వారా ఎల్లప్పుడూ ఆనందంగా జీవిస్తారు.